హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు షీ టాలీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ భారతి. ఈరోజు వీడియోలో నేను ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోలో మనము ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి, ఎవరు ప్రిపేర్ చేయాలి, ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకున్నాము. అదేవిధంగా బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి, ఎవరు ప్రిపేర్ చేయాలో కూడా నేర్చుకున్నామండి. ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి, దాని ఫార్మేట్ ఎలా ఉంటుంది, ఎవరు ప్రిపేర్ చేయాలో చూడండి ఫ్రెండ్స్. సో ఈరోజు వీడియోలో అయితే ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ అంటే ఏంటి, ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ ఫార్మేట్ అనేది ఎలా ఉంటుంది, మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. సో ప్రాఫిట్ అండ్ మీరు ఏదైనా ఆర్గనైజేషన్లో వర్క్ చేసేటప్పుడు కావచ్చు, లేకపోతే స్టూడెంట్స్ ఎవరైనా కావచ్చు, ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీరు యాజ్ ఏ అకౌంటెంట్గా వర్క్ చేయాలన్నా, మాన్యువల్ అకౌంటింగ్ చేయాలన్నా, సో మీరు ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేసినా కూడా ఫస్ట్ మనము ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ ఫార్మేట్ అనేది ఎలాగుంటుందో తెలుసుకుంటే మనం ప్రిపేర్ చేసిన ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ అనేది రాంగా రైటో మనకు తెలుస్తుందండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో అదేవిధంగా ఈ షీ టాలీ ట్యుటోరియల్స్లో నేను ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నాను. ఎవరైనా టాలీ ప్రైమ్ కానీ, టాలీ RP9, GST, TDS, సో MS ఆఫీస్, అడ్వాన్స్ ఎక్సెల్, పేరోల్ వీటి గురించి నేర్చుకోవాలంటే నేను ఇక్కడ ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి సో మీరు డీటెయిల్స్ తీసుకొని జాయిన్ అవ్వచ్చు. సో ఆన్లైన్ బ్యాచెస్ అనేవి రన్ అవుతాయి. నెక్స్ట్ కొంతమంది ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవడానికి టైం లేదు మేడం అంటున్నారు. అలాంటి వాళ్ళ కోసము పెన్ డ్రైవ్ ఆఫ్లైన్ కోర్సెస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. మీరు ఎవరైనా సో ఆఫ్లైన్ కోర్సెస్ గూగుల్ డ్రైవ్ లింక్స్ తీసుకొని కోర్సు నేర్చుకోవాలంటే కూడా గూగుల్ డ్రైవ్ లింక్స్, టాలీ ప్రైమ్, టాలీ RP9, GST వీడియో లింక్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. సో తర్వాత మీకు నోట్స్, PDF నోట్స్, GST, టాలీ RP9, టాలీ ప్రైమ్ PDFs నోట్స్ కావాలంటే కూడా అవైలబిలిటీలో ఉంది. సో మీకు డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోండి ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ అంటే ఏంటో చూద్దామండి. ఎవరి బిజినెస్ పర్సను ప్లస్ ఎవరి ఆర్గనైజేషన్ పీపుల్ ఫైనల్ అకౌంట్స్ అనేవి యాక్చువల్గా ప్రిపేర్ చేసుకుంటారు. సో ఇయర్ ఎండింగ్లో ప్రిపేర్ చేసుకుంటారు. ఈ ఫైనల్ అకౌంట్స్లో మనకి 3 థింగ్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ వన్ ట్రేడింగ్ అకౌంట్, సెకండ్ వన్ ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్, లాస్ట్ వన్ బ్యాలెన్స్ షీట్ అండి. ఫస్ట్ మనం ట్రేడింగ్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేసుకుంటేనే ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయొచ్చు. సో ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాము. సో ఇది ప్రొసీజర్ యాక్చువల్గా. కానీ ట్రేడింగ్ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళైతే ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేసుకోవాలి. నాన్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్ పీపుల్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేసుకుంటారు. సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఫస్ట్ ఆల్రెడీ మనం ట్రేడింగ్ అకౌంట్ గురించి తెలుసుకున్నాము. ఈరోజు ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ అండి. సో ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేసిన తర్వాతనే మనం ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయగలము. ఈ ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ అనేది ఎవ్రీ బిజినెస్ మ్యాన్ వాళ్ళ ఆర్గనైజేషన్లో ఇయర్ ఎండింగ్, ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్లో ప్రిపేర్ చేసుకుంటారు. కాకపోతే ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ అనేది మనం ఎందుకు ప్రిపేర్ చేస్తామంటే మన ఆర్గనైజేషన్ యొక్క ఫినాన్షియల్ పొజిషన్ అనేది ఎలా ఉందో తెలుసుకోవడానికి ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ అనేది మనం పీరియాడికల్ వైజ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే ఇయర్లీ కంపల్సరీ ఇయర్ ఎండింగ్లో ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్లో మనకి ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్ అనేవి ఉంటాయండి. సో మనం నిన్న ఎస్టర్డే క్లాస్లో చెప్పుకున్నాము. సో ట్రేడింగ్ అకౌంట్లో మనకి పర్చేజెస్ అండ్ సేల్స్ ఉంటాయి, గూడ్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్కి వచ్చేటప్పటికి మన కంపెనీ యొక్క ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్ అన్ని మనం ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్లో మెన్షన్ చేస్తాము. మనకి ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్లో 2 యాక్సెప్ట్స్ ఉంటాయి. ఒకటి డెబిట్ సైడు, రెండోది క్రెడిట్ సైడు. డెబిట్ సైడ్ మనం ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అనేవి మెన్షన్ చేసుకుంటాము. క్రెడిట్ సైడ్ మనము ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్ అనేవి ఎంట్రీ చేసుకుంటాము. ఎక్స్పెన్సెస్ అంటే టోటల్ మన ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, కంపెనీ ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఇవన్నీ. లాస్ అంటే తెలుసు, మన బిజినెస్లో మనకు వచ్చిన లాసు. క్రెడిట్ సైడ్ మనము ఇన్కమ్స్, మనకు వచ్చిన ఇన్కమ్స్ అన్ని రికార్డ్ చేసుకుంటాం. అదేవిధంగా ప్రాఫిట్స్ కూడా రికార్డ్ చేసుకుంటాము. దిస్ ఈజ్ ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్. సో ఎవ్రీ బిజినెస్ మ్యాను ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ అనేదాన్ని ఎవ్రీ ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్లో ప్రిపేర్ చేసుకుంటారు. సో కొంతమంది పీరియాడికల్ వైజ్ కూడా ప్రిపేర్ చేసుకుంటారు, మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ఇలాగా. సో ఇయర్ ఎండింగ్లో కంపల్సరీ ప్రిపేర్ చేసుకోవాలి.
ట్రేడింగ్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేసిన తర్వాతనే ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ అనేది మనం ప్రిపేర్ చేసుకోగలము. సో మనం ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ అనేది ఫైనల్ అకౌంట్లో ఒక పార్ట్ మనకి సెకండ్ ఫైనల్ అకౌంట్స్లో సెకండ్ వన్ ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ మనకి. సో మన బిజినెస్కి మన కంపెనీలో ఎన్ని ఎక్స్పెన్సెస్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా తెలుసుకోవడానికి ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తాము. నెక్స్ట్ ఈ ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్లో మనకి ఫార్మేట్ ఎలాగుంటుంది, సో విత్ రియల్ టైంలో చూద్దాం మనం ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ ఫార్మేట్ అనేది. సో ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ ఫార్మేట్ అనేది ఎలాగుంటుందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇలాగా ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ అనేది మనం క్రియేట్ చేసుకున్న తర్వాత ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్. సో ఇక్కడ ఫస్ట్ మనం ట్రేడింగ్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాత ట్రేడింగ్ అకౌంట్లో మనకి గ్రాస్ లాస్ కానీ గ్రాస్ ప్రాఫిట్ కానీ వస్తుంది. ఈ గ్రాస్ ప్రాఫిట్ గ్రాస్ లాస్ని మనం ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్కి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి. చూడండి, ట్రేడింగ్ అకౌంట్ అయిపోయిన తర్వాత ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్. సో డెబిట్ సైడు క్రెడిట్ సైడు రెండు ఉంటాయి మనకి ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్. ఇది జర్నల్ ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ ఫార్మేట్. సో ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ ఫార్మేట్ డెబిట్ సైడు క్రెడిట్ సైడ్ టూ ఆస్పెక్ట్స్ ఉంటాయి. డెబిట్ సైడ్ మనకి గ్రాస్ లాస్ అనేది మనము ట్రేడింగ్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేసినప్పుడు దాంట్లో మనకి గ్రాస్ లాస్ వస్తే దాన్ని డెబిట్ సైడ్ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాము. అదేవిధంగా డెబిట్ సైడ్ మనం అన్ని ఎక్స్పెన్సెస్ లాసెస్ అనేవి రికార్డ్ చేసుకుంటాము. ఇక్కడ చూడండి, మన ఆఫీసెస్కి సంబంధించిన మన కంపెనీకి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అన్నీ పోస్ట్ చేసుకున్నాం. ఇక్కడ శాలరీస్, ఆఫీస్ రెంట్, రేట్స్ అండ్ ట్యాక్సెస్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, టెలిఫోన్ ఎక్స్పెన్సెస్, పోస్టేజ్ అండ్ టెలిగ్రామ్, డిస్కౌంట్ అలౌడ్, ఇన్సూరెన్స్, ఆడిట్ ఫీజ్, ఎలక్ట్రికల్ ఛార్జెస్, క్యారేజ్ అవుట్వర్డ్ అన్ని ఎక్స్పెన్సెస్ అండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ మనం ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్లో వేసుకుంటాము. సో ఇవన్నీ మన ఆఫీస్ కానీ మన కంపెనీ యొక్క ఎక్స్పెన్సెస్ అన్నీ ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్లో డెబిట్ సైడ్ ఎంట్రీ చేసుకుంటాము. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ వచ్చేటప్పటికి మనకు ట్రేడింగ్ అకౌంట్లో గ్రాస్ ప్రాఫిట్ వస్తే అది ఇన్కమ్ కాబట్టి మనం క్రెడిట్ సైడ్ వేసుకుంటాము. సో క్రెడిట్ సైడ్ వేసుకుంటాము. ట్రేడింగ్ అకౌంట్లో మనకి గ్రాస్ లాస్ వస్తే అది మన కంపెనీకి లాస్ కాబట్టి మనం డెబిట్ సైడ్ వేసుకుంటాము. అదేవిధంగా క్రెడిట్ సైడ్ మనకి ఇన్కమ్స్ అనేవి రికార్డ్ చేసుకుంటామండి. డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, బ్యాంక్ ఇంట్రెస్ట్, రెంట్ రిసీవ్డ్, డివిడెంట్ ఆన్ షేర్స్, ఇంట్రెస్ట్ ఎర్న్డ్ అండ్ డిబెంచర్స్, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ బై నెట్ లాస్. సో ఇలా మనము క్రెడిట్ సైడు ఇన్కమ్స్ అన్ని రికార్డ్ చేసుకుంటాము, డెబిట్ సైడ్ ఎక్స్పెన్సెస్ వేసుకుంటాము. ఇప్పుడు పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో మన కంపెనీకి ఎక్స్పెన్సెస్ నెట్ ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ఎలా తెలుసుకుంటామంటే, సో ఇన్కమ్స్ మైనస్ ఆఫ్ ఎక్స్పెన్సెస్. సో మన ఎక్స్పెన్సెస్ ఎంత ఉంది, ఇన్కమ్స్ ఎంత ఉన్నాయి, రెండు మైనస్ చేసుకుంటే మనకి నెట్ ప్రాఫిట్ వచ్చింది ఇక్కడ. సో మనకి ఎక్స్పెన్సెస్ తక్కువ ఉన్నాయి, ఇన్కమ్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇన్కమ్ అమౌంట్ మైనస్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అమౌంట్ మనకి నెట్ ప్రాఫిట్ వచ్చింది. సపోజ్ మనకి ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉండి ఇన్కమ్స్ తక్కువ ఉంటే మనకి నెట్ లాస్ వస్తుంది. నెట్ లాస్ అనేది క్రెడిట్ సైడ్ వేసుకుంటాము, నెట్ ప్రాఫిట్ అనేది డెబిట్ సైడ్ వేసుకుంటాము. మనకి ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్లో వచ్చిన నెట్ లాస్ నెట్ ప్రాఫిట్ని మనం బ్యాలెన్స్ షీట్కి క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం. సో ఇది ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ ఫార్మేటు. సో మీరు ఈ ఫార్మేట్లో ఈ ఫార్మేట్ మీరు గుర్తుపెట్టుకున్నారంటే మీ ఆర్గనైజేషన్లో మీరు ప్రిపేర్ చేసిన ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ అనేది కరెక్టో రాకో తెలుసుకోవచ్చు. ఇక్కడ చూసామంటే డెబిట్ సైడ్ మనం ఆల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వేసుకున్నాము, క్రెడిట్ సైడ్ ఆల్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ వేసుకున్నాము. సో ఇప్పుడు ఒక సినారియో తీసుకొని ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ అనేది ఎలాగొస్తుందో చూద్దాం. ఒక రియల్ టైమ్ సినారియో తీసుకొని సో మనం చూద్దాం ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ అనేది ఎలా ఉంది అని. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో ఇక్కడ ఫాలోయింగ్ ద ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ రాజేష్ లిమిటెడ్, ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఇచ్చేశారు. సో దీంట్లో మనకి చూసామంటే ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, శాలరీస్, వేజెస్, జనరల్ ఎక్స్పెన్సెస్, అడ్వర్టైజ్మెంట్, రెంట్ అండ్ ట్యాక్సెస్, ఇలా మనకి చాలా ఎక్స్పెన్సెస్ ఇచ్చారు ఇక్కడ. సో ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, సన్రీ డెటార్స్ అండ్ క్రెడిటార్స్, బిల్డింగ్, ప్లాంట్ అండ్ మిషనరీ ఇలా ఇచ్చారు మనకి ట్రయల్ బ్యాలెన్స్. అమౌంట్ కూడా డెబిట్ అమౌంట్ క్రెడిట్ అమౌంట్ ఇచ్చారు ఇక్కడ. సో మనం దీన్ని యూజ్ చేసుకొని సో ఇప్పుడు మనం ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేద్దాం. చూడండి, వాళ్ళ కంపెనీ ట్రేడింగ్ అకౌంట్ వేసుకున్నారు. ఇక్కడ చూడండి, ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ ఓపెనింగ్ స్టాకు, పర్చేజ్ రిటర్న్స్ అనేది లేదు వీళ్ళకి. సో టోటల్ ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉంది, పర్చేజ్ ఎంత ఉంది, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఓన్లీ వేజెస్ ఉన్నాయి. అదేవిధంగా సేల్స్ మైనస్ ఆఫ్ సేల్స్ రిటర్న్స్ టోటల్ అమౌంట్ వేసుకున్నారు బై క్లోజింగ్ స్టాక్. సో ఇక్కడ వీళ్ళకి గ్రాస్ ప్రాఫిట్ అనేది వచ్చింది ఇక్కడ.
సో నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ చూసామంటే ఇక్కడ మనకి గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది, అది ఇన్కమ్ కాబట్టి వీళ్ళు ఆటోమేటిక్గా అమౌంట్ అనేది ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్కి క్యారీ ఫార్వర్డ్ చేశారు. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్కి క్యారీ ఫార్వర్డ్ చేసేసారు. అదేవిధంగా ఇది ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంటు. సో దీంట్లో డెబిట్ సైడు ఆల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ పోస్ట్ చేశారు. శాలరీస్, జర్నల్ ఎక్స్పెన్సెస్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, అడ్వర్టైజ్మెంట్, రెంట్ ఎక్స్పెన్సెస్, బ్యాడ్ డెట్స్, డిప్రిషియేషన్ ఆన్ బిల్డింగ్, డిప్రిషియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మిషనరీ. సో నెక్స్ట్ ఇవి ఇన్కమ్స్ అంటే మన గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది ట్రేడింగ్ అకౌంట్లో, అది ఇన్కమ్లో వేసుకున్నాము. డిస్కౌంట్ రిసీవ్డ్. సో ఇవన్నీ డిస్ప్లే అవుతాయి మనకి. సో ఇప్పుడు మనకి నెట్ ప్రాఫిట్ వచ్చిందండి. ఇక్కడ నెట్ ప్రాఫిట్ అనేది జనరేట్ అయింది. సో ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ ఫార్మేట్ అనేది ఎలాగుంటుంది? యాక్చువల్గా అయితే మనము ఏదైనా ఆర్గనైజేషన్లో వర్క్ చేసేటప్పుడు చాలామంది ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ కలిపే చేస్తుంటారు. సో కొంతమంది మనం విడివిడిగా కూడా చేసుకోవచ్చు. సో ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ అనేది ఫార్మేట్ ఇలాగుంటుంది. సో ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ అంటే ఏంటి, ఎవరు ప్రిపేర్ చేయాలి, ఎప్పుడు ప్రిపేర్ చేయాలి, ఫార్మేట్ ఎలాగుంటుందో చూసాము. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అనేది చాలామందికి వర్క్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది కాబట్టి నా వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.